'నారి నారి నడుమ మురారి' టీజర్ అయితే వచ్చేసింది. ఆ కామెడీ అయితే పిచ్చగుంది. హీరో అయితే ఫస్ట్ ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. తనతో బ్రేకప్ అయిపోతది. మళ్ళీ ఆఫీస్‌కెళ్ళిన తర్వాత ఇంకొక అమ్మాయిని మనోడైతే పడేస్తాడు. పడేసిన తర్వాత ఎక్స్ అనే ఆమె టీమ్ లీడర్ లాగా ఉంటది. అప్పుడు మనోడు చాలా టెన్షన్ అయిపోతాడు. ఇగ ప్రెజెంట్ ఉన్న అమ్మాయికి నా పాస్ట్ గురించి తెలిసిపోతదేమో, తను చెప్తదేమో అని చెప్పేసి చాలా కంగారు పడతాడు. ఈ చాలా పిచ్చ కామెడీ అయితే ఉంది. ఇదైతే సినిమా అయితే టీజర్ చూస్తే మాత్రం సూపర్ అయితే సూపర్ ఉంది. సినిమా ఎప్పుడొస్తది థియేటర్‌కి ఎప్పుడు హల్చల్ చేయాలని చెప్పేసి ఉంది. కామెడీ అయితే పిచ్చ కామెడీ అయితే అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది టీజర్ చూస్తున్నంత సేపయితే. అంటే ఫన్నీ అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. అయితే ఇగ హీరో మరి తను ఎక్స్‌చేంజ్ చేసుకుంటాడా? లేకపోతే ప్రెజెంట్ ఉన్న లవర్‌ని చేసుకుంటాడా? అని చెప్పేసి ఈ సినిమా గురించి మొత్తం అయితే ఉందనిపిస్తుంది. హీరో అయితే నానా తంటాలు పడతాడనమాట. తన ప్రెజెంట్ ఉన్న లవర్‌కి తన పాస్ట్ గురించి తెలవద్దని చెప్పేసి చాలా కవరింగ్ అయితే చేసుకుంటాడు. హీరో అయితే ఆ కవరింగ్ గురించే మొత్తం సినిమా అంతా స్టోరీ అయితే ఉన్నట్టుంది. అది చూస్తే అర్థమైతుంది. మరి ఫైనల్‌గా మరి ఎవరిని పెళ్లి చేసుకుంటాడో తెలీదు. ఆహ్, తన ఎక్స్ లవర్ అయితే నన్ను తప్ప వేరే అమ్మాయిని ఎవరిని చూడనన్నావు కదరా! ఇప్పుడు వేరే దాన్ని అప్పుడే సెట్ చేసుకున్నావు, పెళ్లి కూడా చేసుకుంటున్నావు అని చెప్పేసి తనైతే అనుకుంటదనమాట. సినిమా అయితే చాలా అంటే చాలా బాగున్నట్టుంది. కామెడీ అంతా టెన్షన్స్, సస్పెన్స్ ఇట్లా మంచిగున్నట్టుంది. సినిమా థియేటర్‌కెళ్ళి చూస్తే మాత్రం పిచ్చా ఉంటదనమాట. బావుంది టీజర్ మాత్రం. అదిరిపోయింది. అసలు వెయిటింగ్ అనమాట. సినిమా ఎప్పుడొస్తది థియేటర్‌కి, ఎప్పుడు వెళ్లి చూడాలని చెప్పేసి చాలా ఉత్సాహం అయితే అందరికీ పెరిగిపోయిందనమాట. కామెడీ అయితే చాలా బాగుంది. టీజర్ మాత్రం చూస్తుంటే మాత్రం అదిరిపోయింది. అందరూ మరి సినిమా కోసం అయితే వెయిటింగ్ చేస్తుర్రనమాట. కామెడీ అయితే బాగుందనమాట వాళ్ళైతే. హీరో పాపం ఎన్ని కష్టాలు పడతాడో వాళ్ళిద్దరి మధ్యల. తనకు ప్రెజెంట్ ఉన్న లవర్‌కి తన పాస్ట్ గురించి తెలవద్దని చెప్పేసి, ఇక మరి ఆఫీస్ టీమ్ లీడర్ తన ఎక్స్ లవరే కాబట్టి హీరోనైతే టార్చర్ అయితే పెడుతుండొచ్చు. మరి తనని ఎలా పడేశాడో ఏం కథ అని చెప్పేసి ఆ అమ్మాయి దగ్గర అయితే తెలుసుకుంటది. ఇక మరి ఫైనల్‌గా వాళ్ళు పెళ్లి చేసుకుంటారో చేసుకోరో మరి ఏమైతదో ఇదంతా స్టోరీ అయితే ఇట్లా ఉన్నట్టుంది. ఇదైతే బాగుంది స్టోరీ అయితే మంచిగా అనిపిస్తుంది టీజర్ మాత్రం.